ఇయర్లో వచ్చావేంటి మనం? అదా మా నాన్న బ్యాంక్ ఎంప్లాయ్ కదా, సో ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఈసారి లక్కీగా మా సొంతూరుకి ట్రాన్స్ఫర్ అయింది, సో రిటైర్మెంట్ కూడా ఇక్కడే అంట. ఇంకెక్కడే. గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చా. ఇప్పుడు చెప్పు, నా మనోకి ఏమంటే ఇష్టం? ఆటల, పాటల, సినిమాల, షికార్ల, పిజ్జాల, బర్గర్ల, షాపింగ్ల, లాంగ్ డ్రైవ్ల, ఏమంటే ఇష్టం? దేవుడు అంటే ఇష్టం, పూజలంటే ఇష్టం, భజనలంటే ఇష్టం. మరి ప్రసాదం అంటే? ఒక్క పలుకు కూడా కింద పడినదంట. ఎందుకంట? ప్రసాదం కింద పడితే కళ్ళు పోతాయంట. సిరిబాబు సిరిబాబు, ఈరోజు చాలా మంచి రోజు. హారతి తీసుకున్నానా? దేవుడు దండం పెట్టుకున్నానా? అమ్మా, నువ్వు ఒక జీవిత సత్యం తెలుసుకో. మన మీద మనకు నమ్ముకున్నంత కాలం మనకు దేవుడితో పని లేదు. జరుగు, వస్తా. ఏమైంది సీను? మీతో ఇంత త్వరగా పని పడుద్ది అనుకోలేదు సార్. ఎవరితో? బిగ్ బాస్తో. మీరు తీసుకోండి. నో థ్యాంక్స్. మను, తిను శ్రీను అని మన క్లాస్మేటే. హాయ్. హాయ్. పద. నీ తిండి నవ్వొకటి, సోదిమొహం. ఏం తెలియనట్టు అడుగుతావేంటి? ప్రతి నెల చేసినట్టు ఈ నెల కూడా సాయిబాబా పారాయణ చేశాను. బాబా పారాయణమా? నేనేం చెప్తున్నాను? బాబా పారాయణం చేశానన్నారు. అదే, అంటే ప్రతి నెల చేసినట్టే ఈ నెల కూడా బాబా పారాయణ చేశాను. పారాయణ పూర్తవగానే గుళ్ళో పూజ చేసి ప్రసాదం తెస్తాం కదా, ఆ ప్రసాదమే ఇది. అయ్యో అవునా? ప్రసాదం అని తెలియక వద్దన్నాను. నాకు కూడా కొంచెం ఇస్తారా? భలేవారండి, తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పే, మొత్తం చెప్పే. శ్రీను ఉదయం 4 లేచి పూజ చేయిందే బయటికి రాడండి. దేవుడు దర్శనం చేసుకుని హారతి తీసుకుంది ఇంట్లోంచి బయటికి రాడు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగడని చెప్పే. ఎందుకు గీత అవన్నీ? పర్లేదు, చెప్పనివ్వండి. నువ్వు చెప్పు గీత. చెప్పే, అన్నీ చెప్పేసాయి. వారం వారం భజనలు, ప్రతి నెల పారాయణ అయితే తప్పనిసరని కూడా చెప్పేసాయి. మీరు భజనలు కూడా చేస్తారా? అది కూడా చెప్పేస్తుందండి. చెప్పు, వీళ్ళందరం భజన సామ్రాట్ బాలు అని పిలుస్తామని కూడా చెప్పే. నైస్ టు మీట్ యు అండి. మీటు అండి, వెళ్దాం. మీరే పారాయణం చేశానన్నారు? బాబా పారాయణ. అదే అండి, మనమ్మ గారు రాసిన సాయి చరిత్ర, లేదా నారాయణరావు గారు రాసిన బాబా చరిత్ర, లేదా భరద్వాజ్ మాస్టర్ రాసిన సాయి లీలామృతమా? ఏ పారాయణం చేశారు? మన చరిత్ర గురించే మనం సరిగ్గా తెలిసావదు. పోనీ వీటిలో ఏమన్నా చెప్దాం అనుకుంటే ఒక్కటి నోరు తిరగట్లేదు. అంటే ఏదైతే ఏముందండి, అంతా సాయికేగా. సబ్కా మాలిక్ ఏక్ హే అన్నారు ఆయన. ఎవరికి చేసినా అంతా సాయికేగా. ఆస్కర్ రా నీకు. నిజమైన బాబా భక్తులంటే మీరేనండి. మీరేమనుకోనంటే నేను మాట చెప్పొచ్చా? చెప్పండి. మనం క్లాస్మేట్సే కదా. అండి అండి అని కాకుండా పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు కదా. థ్యాంక్స్ శ్రీను. వెల్కమ్ మను. వెళ్దామా? చచ్చిపోతావు, తింటాం కాదే. అల్లుకు వస్తున్నారా? పద పద పద. నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచించరా. ఓ పని చేస్తే నువ్వు వేస్ట్. అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలుస్తావు. గీత, నువ్వు చెప్పు. ఎప్పుడు నువ్వు చెప్పిందే వింటాను తప్ప నీకేం చెప్తాను సీను. అది కరెక్టే కదా. ఇప్పటి వరకు మన స్క్రీన్ ప్లేలో సీన్లు బాగానే వేసాం. ఎలాగో పరోక్షంగా ఆ దేవుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు కదా, ఈసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే. దేవుడికి ఛాన్సా? యు మీన్ గాడ్ స్క్రీన్ ప్లే? దేవుడికి ఛాన్సే, గాడ్ స్క్రీన్ ప్లేనే. నెక్స్ట్ నీ స్క్రీన్ ప్లేలో ఏం సీన్ వేస్తావు చూద్దాం. హాయ్ శ్రీను. హాయ్ మను. హాయ్ గీత. హాయ్ మను. హలో అండి. హాయ్ అండి. శ్రీను, ఈ రోజు నీకేమైనా పనుందా? ఫ్రీనే మను, చెప్పు. ఇప్పుడు కాదు, రాత్రికి. ఏం శ్రీను, ఏమైనా పనుందా? ఫ్రీగానే ఉన్నాను మను, ఫ్రీనే. అయితే రాత్రి నాతో ఉంటావు కదా? ఎక్కడ? అది సర్ప్రైజ్. 7 వచ్చి సెంటర్ దగ్గర పిక్ చేసుకో, ఓకేనా? అంటే బయలుదేరడమే 7 కంటే వచ్చేసరికి లేట్ అవుద్ది కదా. ఆ టైంలో నువ్వు నాతో ఉన్నావు తెలిస్తే మీ ఇంట్లో పర్లేదా? అయ్యో శ్రీను, నీతో ఉన్నానని నీకు చెప్తా, గీతతో ఉన్నా అని చెప్తాను. అయినా మనం వచ్చేది రేపు పొద్దున కదా, సో ఏ ప్రాబ్లం ఉండదు.
నీకు ఓకే కదా? నాకు ఓకే మను, డబుల్ ఓకే. సరే అయితే ఈవినింగ్ కలుద్దాం. ఓకే మను. బాయ్. 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 సీన్ అదిరిపోయింది మాస్టర్, చంపేశారు. శ్రీను, ఆ, ఎందుకో తెలీదు, నీతో మాట్లాడినప్పటి నుండి నువ్వు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించావు. అందుకే అంత చనువుగా నిన్ను రమ్మని అడిగేశాను. నువ్వేం అనుకోలేదు కదా? ఆ, చాచా అదేం లేదు మను. నిజం చెప్పాలంటే నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు అలానే అనిపించింది. కాకపోతే నీ అంత ధైర్యంగా చెప్పలేదు అంతే. సరే పద. ఉమ్. ఆ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మను? ఆ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, నువ్వు పద. డోంట్ వరీ, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందంటావు? గీత, నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? నీకెందుకు అంత ఆత్రం? తెలుసుకుని ఏం చేస్తావు? పర్లేదు శ్రీను, మన ఫ్రెండ్సే కదా, చెప్పనివ్వు. ఎలా ఉంది సర్ప్రైజ్? షాకింగ్ గా ఉంది. హ్యాపీ? చాలా. దీన్ని అఖండ వచన అంటారు. అంటే 24 hours చేస్తారనమాట. ఈరోజు 6ంటికి స్టార్ట్ చేశారు, రేపు 6ంటికి ఏం చేసేస్తారు. ఛా, అయినా నేను నీకు చెప్తున్నాను చూడు, నీకు ఆల్రెడీ తెలుసు కదా. నాకెందుకు తెలీదు, నువ్వు భజన చేసుకో. ఉమ్, పగలు ప్రతీకారాలు మనుషులకి అనుకున్నాను. ఏదో నోటి తోలు కొద్ది వాగాను అనుకోండి, ఇలా ఆడేసుకుంటారా? గాడ్ స్క్రీన్ ప్లేస్ లేదు. అంకుల్ అలా కాదు, ఇలా 3 సార్లు కొట్టాలి. ఎవడరా నీకు అంకులు? ఎక్కువ చేసావు అనుకో, ప్రసాద్ మొత్తం తినేస్తా. ఏయ్ ఏమైంది? అలా కాదు నాన్న, ఆ, ఇలా 3 సార్లు కొట్టాలి. ఎలా? ఏయ్, తప్పు. ఆ, చిన్నపిల్లలు అంతేలే, నువ్వు ప్రశాంతంగా భజన చేసుకో. ఆ, ఆ, ఆ. ఏంటిది? ఆ పాటయ్యాక నువ్వు పాడు. ఆ, నువ్వు పాడు మను. నేను ఎప్పుడు పాడుతూనే ఉంటా కదా, ఈసారికి నువ్వు పాడు, ఆ తర్వాత నేను పాడతాలే. ఆ, అంటే నేను పాడతాను మను. నా పాటలు ఇక్కడ ఎవరికి రావు కదా, నేను పాడిన వాళ్ళు కోరస్ ఇవ్వలేరు, భజన అంతా చిందరవందర అయిపోద్ది. అందుకే ఆలోచిస్తున్నా అంతే. అవును కదా. లేకపోతే గుడికొచ్చి నేను పాడపోవటం ఏంటి చెప్పు? హ్మ్, సరేలే. ఆ, ఆ. అమ్మా. ఆ, ఉమ్. ఏంటి మను ఇది? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను పాడితే ఎవరు కోరస్ ఇవ్వలేరని. అందుకే పాట పాడకు శ్రీను. ఆ, సాయిబాబా నామం చెప్పు, అదందరికి అర్థమవుతుంది కదా, వాళ్ళు కూడా కోరస్ పాడతారు. ఓకేనా? ఆమె తర్వాత ఈయన పాడతారు. ఆ, రెడీయా? కానివ్వండి. 2 4 3 6. మీరు స్టార్ట్ చేయండి సార్, మేము అందేసుకుంటాం కదా. ఆల్ ది బెస్ట్. పాపాడు. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. అయ్యో, 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 అయ్యో. అమ్మా. అమ్మా. అలా పెద్దగా సాయిబాబా నామం చెప్పి అందరి నిద్ర పోగొట్టేశాడు. దీనికి ఇలా అర్థమైందా? అంటే గుడికొచ్చి భజన చేయాలి కదరా, భజన చేయకుండా అందరు నిద్రపోతున్నారు. అందుకే నా స్టైల్లో నామం చెప్పి అందరిని నిద్ర రేపేశాను. సాయిరామ్. శ్రీను, ఈసారి మాత్రం నువ్వు మంచి సాయిబాబా పాట పాడాలి. అలా అంటావా? అయితే ఓ పని చేయమను, నీ స్టైల్లో ఒక 2 3 పాటలు నేర్పించు, కుమ్మేద్దాం. నా స్టైల్లోనా? సరే, ఈసారి వీళ్ళని కూడా తీసుకెళ్దామా? మేము వద్దు, మీరు వెళ్ళండి, మేము వేరే టెంపుల్కి వెళ్తాం. పద మను. ఈసారి పాట హిందుస్థానీలో కానీ కర్ణాటకలో కానీ పాడు, లేకపోతే నాకు తెలియని రాగాలే ఉన్నా సరే అందులో పాడేయచ్చు. కిలికిల్ భాషలో పాడరా.